హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఒక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ని అయితే తీసుకొచ్చేసాను. ఇంకా జాబ్ విషయానికి వస్తే ఇది ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో కొన్ని వందల మంది ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. సో అలాగా నేను కనిపెట్టిన ఈ వెబ్సైట్ నేనే సెర్చ్ చేసి కనిపెట్టాను. ఇందులో నేను ఆల్రెడీ స్వయాన ఎర్న్ చేశాను. అది మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. దీనికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు అండ్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. కేవలం కావాల్సిందల్లా మీకు ఇంగ్లీష్ చదవడం రాయడం తెలిసి ఉండాలి అండ్ టైం ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు ఈజీగా మంత్లీ 10,000 to 15,000 ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా చాలా మంది చాలా డౌట్లు అడిగారు. ఒకవేళ మేము మొత్తం వర్క్ చేసిన తర్వాత పేమెంట్ రాకపోతే ఎలాగా, అలా చాలా అడిగారు అనమాట. మీకు అలా ఎలాంటి డౌట్లు అవసరం లేదు. ఎందుకంటే ఈ వెబ్సైట్ కి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, వాట్సాప్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ ఛానల్ ఉంది, ట్విట్టర్ ఛానల్, అన్ని ఛానల్స్ ఉన్నాయి. మీరు ఎక్కడైనా మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ రూపంలో చెప్తే నేను కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఇంకా చాలా మంది సెర్చ్ చేస్తూ జెన్యున్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వెతుకుతుంటారు కదా, వాళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు నేను మీకు వీడియో గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అది మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్ మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోవాలి. అకౌంట్ లేదు కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేసి కింద మీ మెయిల్ ఇవ్వాలి. మెయిల్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్, ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. స్ట్రాంగ్ అంటే నేను పైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, ఆ విధంగా సెట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చుకొని కింద అగ్రీని టర్మ్స్ అండ్ కండిషన్ అగ్రీ చేసి సైన్ అప్ చేసుకోవాలి. సో మెయిల్ తో లాగిన్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ గా కిందకి వచ్చారంటే ఇక్కడ అగ్రిమెంట్ అని ఉంటుంది. అంటే ఇది అగ్రిమెంట్ కాదు, జస్ట్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని మనం యాక్సెప్ట్ చేసినట్టుగా అగ్రి చేయాలి అంతే. ఇప్పుడు మీకు మొత్తం ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏమంటే ఇక్కడ మీకు రెడ్ మార్క్ లో ఒకటి కనిపిస్తుంది కదా, యూ మస్ట్ కన్ఫర్మ్ యువర్ మెయిల్ బై క్లికింగ్ ద కన్ఫర్మేషన్ లింక్ వీ సెండ్ యూ ఇన్ ఆర్డర్ టు రిసీవ్ పేమెంట్. క్లిక్ హియర్ టు రీసెండ్ కన్ఫర్మేషన్ మెయిల్. ఇక్కడ మనకి ఒక మెయిల్ కి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. సో మీరు ఏం చేస్తారంటే మెయిల్ లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళారంటే ఇక్కడ మీకు టైం బాక్స్ నుంచి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక లింక్ ఉంటుంది కదా బ్లూ కలర్ లో, దీన్ని క్లిక్ చేశారంటే మీకు మెయిల్ కన్ఫర్మేషన్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా మెయిల్ లోకి వెళ్లకుండా అక్కడ రెడ్ మార్క్ లో క్లిక్ హియర్ టు కన్ఫర్మ్ మెయిల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మీకు అది డైరెక్ట్ గా మెయిల్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ మీరు లింక్ క్లిక్ చేశారంటే మీకు మెయిల్ కన్ఫర్మేషన్ అయిపోతుంది. ఇక్కడ మీరు కిందకి వచ్చారంటే ఇక్కడ మీకు ప్రొఫైల్, చేంజ్ పాస్వర్డ్, చేంజ్ ఈమెయిల్, నోటిఫికేషన్, పేమెంట్ మెథడ్, యూజర్ నేమ్, ప్రొఫైల్ పిక్చర్, వెరిఫై ఐడి, ఈ ఆప్షన్స్ అన్ని మీకు కనిపిస్తుంది కదా. ముందు మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలి. అంటే నేము, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేము, అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, పోస్ట్ కోడ్, కంట్రీ, జెండర్, స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ అప్డేట్ కొట్టేశారంటే మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఇంకా దీని తర్వాత మీకు ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు వర్క్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు నోటిఫికేషన్స్ అన్ని ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ లెటర్ లాగా ఉంది కదా, ఇక్కడ వస్తుంది అనమాట. టిప్ ఆఫ్ ద డే అంటే ఎవ్రీడే మీకు కూడా టిప్ ఆఫ్ ద డే వస్తుంది. అంటే మీకు ఏదైనా ఈజీగా ఉండే ప్రాసెస్ ఏదైనా మీకు ఇక్కడ టిప్ రూపంలో చెప్తారనమాట. ఇంకా ఇక్కడ న్యూ సర్వే అని ఉంది కదా, 3 minutes సర్వేకి 150 cents వస్తుంది. ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి బోనస్ 500 cents వస్తుంది అనమాట. ఈ వాలెట్ ఉంది కదా, పైన ఎర్నింగ్స్, రెఫరల్, బోనస్, వాలెట్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ బోనస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు కింద బోనస్ చూపిస్తుంది. అది కూడా నేను నా అకౌంట్ లో చూపిస్తాను. ఈ వాలెట్ లో మీరు ఎర్న్ చేసేంత వాలెట్ లో యాడ్ అవుతుంది అనమాట. అది ఎర్నింగ్స్ లో కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎలా ఎర్న్ చేయాలంటే ఇక్కడ సర్వే అని ఉంది కదా, ఈ సర్వే చేస్తూ మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ 3 lines ఉంది కదా, దీన్ని క్లిక్ చేశారంటే ఇది డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ అంటే సేమ్ ఇదే ఉంటుంది. ఇదన్నమాట మీ ఇక్కడ బోనస్ మీకు యాడ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు చదివితే మీకు ఆల్రెడీ ఆటోమేటిక్ గా అర్థమవుతుంది. ఎర్న్ 400 cents 400 cents ఎర్న్ చేశారంటే మీకు 0.2 అంటే 200 cents మీకు బోనస్ రూపంలో వస్తుంది. అది ఎప్పుడు 1 week లో అంటే మండే నుంచి
సండే వరకు 1 వీక్‌లో మీరు 400 సెంట్స్ ఎర్న్ చేశారంటే 200 బోనస్ వస్తుంది. $1 ఎర్న్ చేశారంటే 300 బోనస్ వస్తుంది. $3 చేశారంటే 500. సో, అలా అన్నమాట. సారీ 20, 30, 50, 100 ఇది 500. $10 ఎర్న్ చేస్తే 500 సెంట్స్ బోనస్. సారీ అదన్నమాట. ఇక్కడేమంటే మీకు ఇది ఇన్‌కమ్ అనేది డాలర్ రూపంలో వస్తుంది. 1000 సెంట్స్ అయిందంటే $1 అన్నమాట. సో, 500 అంటే హాఫ్ డాలర్. డాలర్ వాల్యూ ₹90 ప్రెజెంట్. సో, ఇదన్నమాట ప్రాసెస్. ఇప్పుడు మీరు ఎలా ఎర్న్ చేయాలంటే ఇక్కడ మీకు గేమ్స్, సర్వేస్ ఇక్కడ కింద చూపిస్తున్నారు చూడండి. ఇది కాదు గానీ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ ఉన్నారు కదా! డాష్‌బోర్డ్. తర్వాత ఎర్నింగ్స్. ఎర్నింగ్స్ అనేది మీరు ఏమేమి ఎర్న్ చేశారనేది చూపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎర్న్ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా? ఫోర్త్ ఆప్షన్. దీన్ని క్లిక్ చేశారంటే సో, మీ ఎర్న్ మొత్తం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి గేమ్స్, సర్వేస్, టాస్క్, ఆఫర్ వాల్స్, కంటెంట్, రెఫర్, పుష్ క్లిక్స్ ఇవన్నీ మీకు ఎర్న్ చేసే మెథడ్స్ అన్నమాట. ఫస్ట్ సర్వే మీరు ఈజీగా చేసుకోగలిగే వచ్చి టాస్క్ అన్నమాట. ఈ టాస్క్‌లోకెళ్ళి మీరు ఎలా చేయాలంటే సారీ ఇక్కడ ప్రొఫైల్ సర్వే కంప్లీట్ చేస్తే మీకు అది ఓపెన్ అవుతుంది. ఇంకా సర్వేకెళ్లారంటే మీకు మెయిన్ మీరు చేయాల్సిన పెద్ద ప్రాసెస్ ఇదన్నమాట. ఇక్కడ ఒక సర్వే మీకిస్తారు. ఫస్ట్ ఒక సర్వే ఇస్తారు. ఈ సర్వే 80 ఇక్కడ ఇది మీరు చదివితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ సర్వే మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తేనే మీకు డైలీ సర్వేస్ రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. డైలీ అంటే లెక్కలేనన్ని సర్వేస్ వస్తూనే ఉంటాయి. మీకు ఓపిక ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు చేసుకుంటూ ఉండొచ్చనమాట. ఈ సర్వే మీరు కంప్లీట్ చేస్తే మాత్రమే ఈ సర్వేకి మీకు 0.1 అంటే $100 సెంట్స్ వస్తుంది. ఇది 6 మినిట్స్. కానీ మనం చదివి ఓపికగా చేసేదానికి ఒక 30 మినిట్స్ పడుతుంది. మీరు ఓపికగా ఈ సర్వే మొత్తం కంప్లీట్ చేయాలి. ఇ ఇదన్నమాట ఈ సర్వే. ఇక్కడ కిందకొచ్చారంటే మీకు కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ ప్రొఫైల్. ఇది ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇది చూపించదు. ఇక్కడ మీకు టైమ్‌క్స్ క్వాలిటీ టెస్టింగ్ సర్వే. మనము ఈ సర్వేకి ఎలా అంటే మనం ఎంత కాన్సంట్రేషన్‌గా చేస్తున్నాము, ఏం చేస్తాము, సర్వేస్ ఎలా చేయాలి ఇవన్నీ మీకు ఒక అవగాహన రావడానికన్నమాట ఈ సర్వే. ఇది మీరు స్టార్ట్ చేశారంటే ఒక 30 మినిట్స్ పడుతుంది. ప్రతి క్వెషన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వెషన్ మీరు చదివి క్లియర్‌గా అంటే ఈ క్వెషన్స్ చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. క్వెషన్‌లోనే ఆన్సర్ ఉండొచ్చు. సపోజ్ కింద 4 ఆప్షన్స్ ఒక్కొక్క వర్డ్స్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ ఏదో కనిపెట్టండి అని చెప్తారు. అలా సింపుల్ క్వెషన్స్ ఉంటాయి. అది మీరు చదివి క్లియర్‌గా కరెక్ట్ ఆన్సర్ పెట్టాలన్నమాట. 80% కరెక్ట్‌గా పెడితే నెక్స్ట్ మీ సర్వేలో క్వాలిఫై అయిపోయినట్టే. చాలా సింపుల్ క్వెషన్స్ ఉంటాయి. మీరు చదివితే చాలు ఈజీగా ఆన్సర్ చేసేయొచ్చు. సో, ఈ సర్వే అనేది మీరు కంప్లీట్ చేయాలి. ఇది స్టార్ట్ క్లిక్ చేశారంటే మీకు సర్వే అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో, సర్వే కంప్లీట్ అయిన తర్వాత మీకు డైలీ ఇక్కడ సర్వేస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇక్కడ పైన న్యూ సర్వే అని ఉంది కదా! ఇక్కడ అన్ని సర్వేస్ వస్తూ ఉంటాయన్నమాట. ఈ న్యూ సర్వే నుంచి. సో, ఇది సర్వేస్. మళ్ళీ బ్యాక్ టు ఎర్న్‌కెళ్ళండి. ఎర్న్‌కెళ్లారంటే ఇప్పుడు సర్వేస్ అయిపోయింది కదా! గేమ్స్. టాస్క్ చాలా ఈజీ అన్నమాట. టాస్క్ ప్రొఫైల్ కంప్లీట్ చేస్తే మీకు టాస్క్ నా యాప్‌లో చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది కొత్త అకౌంట్ అన్నమాట. మీకోసం నేను వేరేది కొత్తగా ఓపెన్ చేసి చూపించాను. ఇది ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడు మీరు ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆటోమేటిక్‌గా అన్నీ కం కనిపిస్తుంది. ఇప్పుడు నేను నా అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు మొత్తం అర్థమవుతుంది ఎలా చేయాలి ఏంటి అనేసి. సో, ఇదన్నమాట నా అకౌంటు. ఇది నా టైమ్ బాక్స్ అకౌంట్ అన్నమాట. నా వాలెట్ చూడండి $5.285 ఉంది. ఎర్నింగ్స్ $4.885, బోనస్ 400 సెంట్స్ అన్నమాట. ఈ బోనస్ ఎలా వస్తుందంటే ఇక్కడ మీకు చెప్పాను కదా! వీక్లీ చెక్ లిస్ట్‌లో ఇవి మీరు కంప్లీట్ చేశారంటే మీకు ఇక్కడ బోనస్ అనేది యాడ్ అవుతుంది. సో, ఇంకా ఇప్పుడు నా ఎర్న్ పేజ్‌లోకొద్దాం. అక్కడ ప్రొఫైల్ కంప్లీట్ చేసి మీకు ఎర్న్ పేజ్‌లో అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ మీకు అక్కడ కనిపించలేదు కాబట్టి నా ప్రొఫైల్ ఓపెన్ చేశాను. ఇదన్నమాట. ఇప్పుడు మీరు సర్వే ట్యాబ్ ఓపెన్ చేశారంటే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ సర్వేస్ అన్నమాట. సో, డైలీ మీరు ఇక్కడ సర్వేస్ అనేవి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టాస్క్‌లోకి వెళ్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మీకు టాస్క్ ఓపెన్ చేయగానే ఇక్కడ టాస్క్, సబ్మిషన్, డిస్ప్యూట్ అని ఉంటుంది. టాస్క్ అంటే మనం చేసేవన్నమాట. సబ్మిషన్స్ అంటే మనం ఆల్రెడీ సబ్మిట్ చేసినవి. మనం టాస్క్ కంప్లీట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆ పాయింట్స్ మనకి యాడ్ అవుతుందన్నమాట. వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత. ఇప్పుడు టాస్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి 402 టాస్క్ అవైలబుల్‌లో ఉంది. అండ్ అవి
$160 అనమాట వాటి వాల్యూ. ఇక్కడ చాలా టాస్క్‌లు మీకు అవైలబుల్‌లో ఉన్నాయి. లైక్ మొబైల్ ఫోన్ ట్రాకర్ అంట. ఈ టాస్క్ మీరు కంప్లీట్ చేస్తే $1.625 వస్తుంది. అలాగే ఇక్కడ ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఇవంతా మనం మొబైల్‌లో ఆ యాప్ ఓపెన్ చేసి వాళ్ళు చెప్పిన టాస్క్‌లన్నీ కంప్లీట్ చేస్తే మనకు ఆ సెంట్స్ అనేవి యాడ్ అవుతాయని చూపిస్తుంది. మీరు పెద్ద పెద్దవి చేయకపోయినా సింపుల్‌గా చిన్న చిన్నవి లైక్ టైమ్ బక్స్ వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయినట్టుగా. ఇప్పుడు నేను ఒక టాస్క్ ఓపెన్ చేశాను. జస్ట్ అది వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వమని చెప్పే టాస్క్ అనమాట. చాలా చిన్నది. ఇది ఏం చేయాలంటే మనం జస్ట్ టాస్క్ వ్యూ క్లిక్ చేసి అక్కడ వాళ్ళు స్టార్ట్ క్యాంపెయిన్ క్లిక్ చేసి వాళ్ళు ఇచ్చిన లింక్‌ని ఓపెన్ చేస్తే వాట్సాప్ ఛానల్ చూపిస్తుంది. అక్కడ మనం జాయిన్ అయినట్టుగా ఒక స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి ప్రూఫ్ లాగా పెట్టాలన్నమాట. అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి కొంచెం టైం తీసుకొని మనకు ఆ పాయింట్స్ అనేవి యాడ్ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న టాస్కులు మీరు చేసుకోవచ్చు. ఇంకా పెద్ద పెద్ద టాస్కులు కూడా ట్రై చేయొచ్చు. మీరు చేయాలి ఓపిక ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇక్కడ 130 సెంట్స్ 26 సెంట్స్ ఇలాంటి చిన్న చిన్నవన్నీ మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ ఏమంటే వాళ్ళు చెప్పిన రూల్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వాళ్ళు మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇలానే చేయాలని చెప్పి అలా చేసి మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ నా సబ్మిషన్స్ చూడండి. నేను చేసినవి ఆల్రెడీ అప్రూవ్ అయినాయి. చిన్న చిన్నవే చేశాను, పెద్ద పెద్దవేం కాదు. ఇలా సింపుల్గా మనము ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టామంటే సరిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు ఆఫర్ వాల్స్ చూద్దాము. ఈ ఆఫర్ వాల్స్ ఏం లేదు, మొత్తం గేమ్స్ అనమాట. మీరు నచ్చిన గేమ్ ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీకు గేమ్స్. మళ్ళీ ఈ గేమ్స్లో కూడా ఛాలెంజ్ లాగా అనమాట. ఇన్ని మీటర్స్ రీచ్ అయితే ఇన్ని సెంట్స్ మీకు యాడ్ అవుతుందని చెప్పేసి ఇలా సింపుల్గా మీరు గేమ్స్ కూడా ప్లే చేసుకోవచ్చు. రకరకాల చాలా కొత్త కొత్త గేమ్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏమైనా చేసుకోవచ్చు. మోస్ట్లీ మనకి ఎక్కువ సర్వేస్లో టాస్క్లో ఎక్కువ అమౌంట్ వస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు క్లిక్స్ చూద్దాం. ఈ క్లిక్స్ ఏమీ లేదు, జస్ట్ 1 క్లిక్కి ఒక 2 సెంట్స్ 3 సెంట్స్ 5 సెంట్స్ ఇలా ఆఫర్స్ ఉంటుందన్నమాట. దానికి మనం మస్ట్ అండ్ షుడ్ క్యాప్చా వెరిఫై చేసుకోవాలి. ఐఎమ్ నాట్ రోబోట్ అని వస్తుంది. ఒక్కోసారి వెరిఫైయింగ్ అని అదే వస్తుంది అనమాట. ఇలా ప్రతిదానికి మనం వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకే ఒక సెంట్ ఉంది. ఇది జస్ట్ వ్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి వాళ్ళు ఏం చెప్పారు, ఒక 5 సెకండ్స్ అన్నారు. ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. అదొక 5 సెకండ్స్ ఆ పేజ్లో ఉంటే చాలు మనకు ఆ 1 సెంట్ కౌంట్ అవుతుంది. ఒక్కోసారి 5 సెంట్స్ కూడా ఉంటుంది అనమాట. సో అదనమాట క్లిక్స్. ఇంకా పుష్ క్లిక్. ఈ పుష్ క్లిక్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైలీ పుష్ క్లిక్ కనుక చేశారంటే ఎప్పుడో ఒకసారి ఒక ఛాన్స్ ఒక $10 వచ్చే అవకాశం ఉంది. $1 ఆర్ $5 ఇక్కడ మీరు చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇది పుష్ క్లిక్. ఓవరాల్గా మనకి ఇన్ని ఎర్నింగ్ మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిలో మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రెఫర్ ఆప్షన్ ఉంది కదా, మీ లింక్ని ఎవరికైనా పంపించి వాళ్ళు ఎర్న్ చేస్తే కూడా మీకు ఇందులోంచి కమిషన్ వస్తుంది అనమాట. సో అదనమాట రెఫరల్ లింక్. ఇప్పుడు ఫైనల్గా గేమ్స్ ఓపెన్ చేద్దాం. ఈ గేమ్స్లో చాలా మంది గేమ్స్లో కొన్ని ల్యాక్స్లో ఎర్న్ చేస్తున్నారు. వీళ్ళంతా ఫస్ట్ సెకండ్ ఉంది కదా, అది వాళ్ళు ఎంత ఎర్న్ చేశారు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అని అనమాట అది మొత్తము. ఇంకా ఇవన్నీ గేమ్స్ అనమాట. వీటన్నిటిలో మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. ఇది ఓవరాల్గా మనం ఎర్నింగ్ చేసే మెథడ్స్ అనమాట. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే ఇప్పుడు నేను నా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ సైడ్లో 3 లైన్స్ ఉంది కదా, అక్కడ మీకు అన్ని ఆప్షన్ చూపిస్తుంది. ఇప్పుడు పేమెంట్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది నేను పేమెంట్ రిసీవ్ అయిన ప్రూఫ్స్ అనమాట. ఫస్ట్ $10 రిసీవ్ చేశాను. మళ్ళీ $14.19 రిసీవ్ చేశాను. టోటల్ $24 వచ్చిందనమాట నాకు. ఇంకా మీరు పేమెంట్ మెథడ్ ఎలా యాడ్ చేసుకోవాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ మెథడ్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే కింద మనకు చాలా ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్ కాబట్టి మీకు అన్ని ఇంటర్నేషనల్వే కనిపిస్తుంది. ఓన్లీ యూపీఐ మాత్రం సెలెక్ట్ చేసుకొని అక్కడ మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. అక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెలెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశారంటే ఎవ్రీ వీక్ థర్స్డే మార్నింగ్ $10 కంప్లీట్ అయితే మీకు అమౌంట్ బ్యాంక్లోకి క్రెడిట్ అయిపోతుంది. అది $10 కంప్లీట్ అయితే మాత్రమే మీకు అమౌంట్ వస్తుంది అనమాట. తక్కువ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ కోసం వెయిట్ చేయాల్సిందే. మీరు ఎంత ఎక్కువైనా ఎర్న్ చేసుకోవచ్చు. వీక్లీ పేమెంట్ అనమాట. ఇది ఎవ్రీ థర్స్డే మీకు పేమెంట్ అయితే బ్యాంక్ అకౌంట్కి పడిపోతుంది అనమాట. సో ఇదనమాట ఓవరాల్ ప్రాసెస్. మీరు ఓపిక టైము ఎంత పేషెన్స్ పెడతారో, టైం బక్స్ అంటే మీనింగే టైం తినేయడము. మీరు ఎంత ఓపికగా దీనికి టైం కేటాయించి వర్క్ చేస్తారో అంత పేమెంట్ మీరు తీసుకోవచ్చు. అంత మీ చేతుల్లోనే ఉందన్నమాట. ప్రెషర్ ఏమి ఉండదు. ప్రశాంతంగా మీరు ఎంత వర్క్ చేసుకుంటారో అంత పేమెంట్ మీకు రిసీవ్ అవుతుంది. సో ఇదనమాట ఓవరాల్ ప్రాసెస్. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పారంటే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదా మీరు ఇన్స్టాలో అయినా మెసేజ్ చేయొచ్చు. ఇలాంటి ఎర్నింగ్ యాప్స్ చాలా ఉన్నాయన్నమాట. నేను
అప్పుడప్పుడు ఒక్కొక్కటిగా అప్లోడ్ చేస్తాను. కానీ ఎన్ని ఎర్నింగ్ యాప్స్ ఉన్నాయి, ఇలాగా శాలరీ వచ్చే యాప్స్ అయితే మాత్రం లేవు. మిగతా అన్ని పాకెట్ మనీ కోసం యూజ్ చేసుకునేవే అనమాట. ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. సర్వేస్లో ప్రతిరోజు మనకి డైలీ పోల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ డైలీ పోల్లో ఎవ్రీడే ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. టైం బగ్స్కి రిలేటెడ్గా కానీ లేదా పర్సనల్గా కానీ. డైలీ దాన్ని అటెంప్ట్ చేశారంటే మనకి 7 cents దానికి యాడ్ అవుతుంది అనమాట. జస్ట్ 1 క్వశ్చన్ సర్వే అనమాట. అది ఇలా ఉంటుంది. న్యూ పోల్ అని అవైలబుల్ అని ఉంది కదా, అలా ఉంటుంది అనమాట. ఇది అప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, అందుకే ఇలా లాస్ట్లో చెప్పానమాట. అండ్ ఇంకో విషయం ఏమంటే, చాలా మంది సర్వేస్, నేను ఇంతకుముందు కొంతమందికి ఇది సజెస్ట్ చేసినప్పుడు, మాకు ఆల్వేస్ సర్వేస్ డిస్క్వాలిఫై అయిపోతున్నాము, యు ఆర్ నాట్ మ్యాచ్డ్ అని వస్తుంది, ఇలా చాలామంది చెప్పారనమాట. ఈ సర్వేని ఎలా చేయాలి, ఏ విధంగా మనం అటెండ్ చేస్తే, ఆన్సర్ చేస్తే మనం క్వాలిఫై అవుతాము అనేది నేను మీకు తెలుసుకోవాలి అంటే, మీకు కూడా ఎలా అవుతున్నట్టయితే కింద కామెంట్లో చెప్పండి. నేను సర్వే ఎలా చేయాలనేది ఇంకో వీడియోలో చెప్తాను. సో ఇలాంటి మరిన్ని ఎర్నింగ్ యాప్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఉంటాను, బాయ్.